హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుదర్శన్ రూమ్స్. గాయస్, ప్రీవియస్ వ్లాగ్ మనం చూశారు కదా, గో కార్టింగ్వి. ఆ వ్లాగ్ ఎలా ఉందనేది మనం కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ వచ్చేసరికి మనకి విజయవాడలో అవుట్స్కట్లో మనకి ఒక మంచి స్పాట్ అయితే రీసెంట్గా పెట్టడం జరిగింది. అదే లోటస్ గార్డెన్. చాలామంది కూడా వెళ్తున్నారు. నేను కూడా 1 or 2 times విజిట్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చింది. బట్ దీనికోసం ఒక సపరేట్ వ్లాగ్ చేద్దామని చెప్పి ఈరోజు అనుకోకుండా రావడం జరిగింది. సో మన పాకెట్ 3 కెమెరా తీసుకుని అయితే మనం వ్లాగింగ్కి వచ్చేసాం. ఒక ఫ్రెండ్ హెల్ప్ చేస్తున్నారు, కెమెరా హ్యాండ్లింగ్. మనమైతే ఇవాళ వ్లాగింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. దీని స్పెసిఫికేషన్స్ ఏంటి, అసలు దీని సర్వీసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఇప్పుడు ప్రజెంట్ ఏ సర్వీసెస్ స్టార్ట్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా మనం ఈ వ్లాగ్లో చూద్దాం. అట్మాస్ఫియర్ మాత్రం చాలా హెల్దీ ఎన్విరాన్మెంట్తో, హెల్దీ అట్మాస్ఫియర్తో చాలా క్లాసీగా ఉంది. ఇంకెందుకు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ అన్నమాట. సో ఇటువైపు నుండి వస్తే మనకి డౌన్లో నుంచి దిగితే మనకి లోటస్ గార్డెన్ అనేది ఉంటుందన్నమాట. మనం ఇప్పుడు ఇది ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. సో ఇదంతా బయట ఓపెన్ లోన్ అనమాట. ఇదంతా మనకి చూసారా, వాటర్ స్ప్రే కూడా కొడుతున్నారు. అదంతా బ్యారేజ్ వాటర్. ఇక్కడ సీటింగ్స్ కూడా ఉన్నాయి, మనం కూర్చుని ఫుడ్ అయితే తినచ్చు చక్కగా. నాకైతే చాలా బాగా నచ్చింది ఇది. సో ఇది ఒక రెస్టారెంట్ అనమాట, చిన్నది. ఇంకా ఫుల్గా సర్వీసెస్ అయితే ఇంకా స్టార్ట్ చేయలేదంట. చిన్నగా రెస్టారెంట్ అయితే లోపల ఉంది. సో బ్యాక్గ్రౌండ్లో చూశారు కదా, మనకి ఇక బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 3rd ఫ్లోర్ వచ్చేసి రూమ్స్ అంట. రూమ్స్ కూడా రెంట్కి ఇస్తారంట త్వరలో. అది ఒక 2-3 monthsలో స్టార్ట్ అవుతుంది అన్నారు. అండ్ 2nd ఫ్లోర్ వచ్చేసి ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అంట. అండ్ ఇది వచ్చేసి మనకి మల్టీ క్యూజిన్ రెస్టారెంట్ అనమాట. అండ్ త్వరలో బార్ అండ్ రెస్టారెంట్ సర్వీసెస్ కూడా స్టార్ట్ అవుతాయి అని చెప్పారు. సో మనకి ఆల్కహాల్ కూడా సర్వ్ చేస్తారనమాట ఒక 2 monthsలో. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఆ సర్వీస్ కోసం. ఈ లోటస్ గార్డెన్ వచ్చేసి మనకి ప్రకాశం బ్యారేజ్ కార్నర్ లో ఉంటుంది. మేము ఇందాక మనకి అడ్రస్ చూపించాం కదా. ఇది మంగళగిరి వాళ్ళకి కానీ, గుంటూరు డిస్ట్రిక్ట్ వాళ్ళకి కానీ, విజయవాడ వాళ్ళకి కానీ అందరికీ కూడా అందుబాటులో ఉండే కరెక్ట్ గా స్పాట్ లో పెట్టారు. సో ఈవినింగ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. చూపించాను కదా, ఈ వాటర్ స్ప్రేస్ కానీ ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి. ఫ్యామిలీస్ తో కానీ, ఫ్రెండ్స్ తో కానీ బాగా మనం చిల్ అయ్యే మంచి స్పాట్ అనమాట ఇది. ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. కింద కూడా మనకి మంచి వ్యూ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఫుడ్ కూడా టేస్ట్ చేద్దాం. మనం చేసేది పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, జస్ట్ ఎలా ఉంది ప్లేస్ ఏంటి అనేది రివ్యూ చేయడానికి వచ్చామన్నమాట. సో ఇంకెందుకు, మిగతా ప్లేసెస్ కూడా ఎలా ఉన్నాయి, ఆ స్పాట్స్ ఎలా ఉన్నాయి కూడా అవి కూడా చూసేద్దాం. సో చూసారా, వాటర్ స్ప్రే కూడా చాలా బాగా కొడుతున్నారు. గ్రాస్ ఉంది మొత్తం. స్క్రీన్ కూడా పెడతారనమాట ఇక్కడ. సో ఇదంతా మనకి లాన్లో మనకి ఫుడ్ ఏరియా అనమాట. ఇదంతా చైర్స్ ఇవన్నీ కూడా వేసి మనకి ఫుడ్ సర్వ్ చేస్తారు. సో ఇలా ఉంటుందన్నమాట. టేబుల్స్ ఇవన్నీ మనం ఏ టేబుల్ కావాలని కూర్చోవచ్చు. అప్పుడప్పుడు ఇక్కడ మనకి ఈవెంట్స్ కూడా జరుగుతాయి, అంటే జామింగ్ లాంటివి. రీసెంట్ గా కూడా జరిగింది. చూసారా, మొత్తం సీతానగర్ కొండ అనమాట. ఇది వాటర్ స్ప్రేస్ కూడా కొడుతున్నారు. క్రాడీలు ఉంటుంది ఇక్కడ, ఏదైనా బోట్స్ ఉంటాయి. చాలా బాగుంది. సో ఇక్కడ మనకి బోటింగ్ పాయింట్స్ ఉన్నాయి ఇటువైపు. అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు, ప్రెసెంట్ ఇది కూడా స్టార్ట్ అవుతుంది అనుకుంటా. అసలు చాలా బాగుంటుంది. రేపు వరద వచ్చినప్పుడు ఎక్కడ దాకా వస్తుంది అయితే చూడాలి. ప్రెసెంట్ అయితే అట్మాస్ఫియర్ మాత్రం చాలా బాగుంది. కిందకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. సో ఇక్కడ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. చూపించాం కదా మనకి, అది ఎంట్రీ పాయింట్. ఇదంతా లాన్. ఇటువైపు వచ్చేసి మనకి కిందకి దిగడానికి స్టెప్స్ ఉంటాయి అన్నమాట. మన స్టెప్స్ ఇవి దిగితే మనకి ఇక్కడ కూడా సరదాగా నించుని కాఫీ తాగొచ్చు, కూర్చుని అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేయొచ్చు. నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈవినింగ్ అయింది, 6:30 అవుతుంది. సో సన్సెట్ టైం అన్నమాట. చూడండి ఎంత బాగుందో అసలు క్లైమేట్ మాత్రం. ఇదైతే మనకి బోటింగ్ ఏరియా వచ్చింది. ఇదిగోండి పెద్ద లాంచ్. ఇదంతా కూడా ప్రెసెంట్ అయితే నాట్ వర్కింగ్ కండిషన్ అనమాట. వర్కింగ్ కండిషన్ లో లేవు. చాలా బాగుంది నాకైతే. చూపించాం కదా ఇందాక, ఆ రూమ్స్ కూడా ఎప్పుడు ఓపెన్ చేస్తారనేది చూస్తున్నాము. సో ఇప్పుడైతే మన ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చేసాము. ఇంకా ఫుడ్ రివ్యూ అయితే తీసుకుందాం. సో ఇవి వచ్చేసి మనకి వైట్ టేబుల్స్. సో ఇవి ఇలా ఉన్నాయి. అటువైపు వచ్చి కొద్దిగా బ్రౌన్ టేబుల్స్ ఉన్నాయి. మనకి వచ్చి బ్రౌన్ టేబుల్స్. ఇదంతా స్పేస్ అనమాట. ఇదంతా లాన్ వస్తుంది మనకి. సో ఇక్కడ మనకి క్రాడిల్ అని ఇలాగా సింపుల్ గా బౌండరీలో పెట్టుకున్నారు. చూపించా కదా, ఇది రెస్టారెంట్ అని. సింపుల్ రెస్టారెంట్ అనమాట, చిన్న హట్ లా ఉంటుంది.
సో లిమిటెడ్ కెపాసిటీ ఇది. ఇలాగ ఉంటుంది ఇదంతా స్పాట్. ప్లేస్ కూడా ఇలా ఉంటుంది అనమాట. సింపుల్ కెపాసిటీ. సో మహా అయితే ఒక 30 మెంబర్స్ పడతారేమో, 25 to 30 మెంబర్స్ పడతారు. సింపుల్గా చెప్పాక ఇంకా సర్వీసెస్ అనేది పూర్తిగా స్టార్ట్ చేయలేదు. సో ఇక్కడ మనం ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చుకున్నాం. ఒకటి వచ్చి హాంకాంగ్ చికెన్ అండ్ ఇంకోటి వచ్చి కోల్డ్ కాఫీ. సో మనం టేస్ట్ అయితే చూసి చెప్దాము ఎలా ఉంది ఏంటి అనేది ఫుడ్ ఇక్కడ. సో కోల్డ్ కాఫీ ఒకటిను మనం హాంకాంగ్ చికెన్ అంటే ఇది ఆర్డర్ ఇచ్చాం. టేస్ట్ అయితే జెన్యున్ టేస్ట్ అయితే చెప్దాం. దీన్ని కోల్డ్ కాఫీ అనే అంటారేమో, మేబీ పేరైతే అదే అన్నారు. చల్లగా ఉంటే కోల్డ్ కాఫీ అయిపోద్ది అనుకుంటా. టేస్ట్ అయితే అంత లేదు. కనీసం బూస్ట్ లాగా కూడా లేదు. కోల్డ్ కాఫీ అయితే బాగాలేదు అంతగా. బట్ ఫుడ్ చూద్దాం. చికెన్ బాగుంది. కొంచెం స్వీట్నెస్ వచ్చింది. కొంచెం కొంచెం ముక్క గట్టిగా ఉంది కానీ టేస్ట్ బాగుంది. చికెన్ బాగుంది. కోల్డ్ కాఫీ కొంచెం ప్రొఫెషనల్ గా అయితే లేదు, నార్మల్ గానే ఉంది. అంటే ప్రైస్ కూడా అంతేలేండి, 140 అంత ఉంది. అది దానికి తగ్గట్టే ఉంది. బట్ వర్త్ ఇట్. నేను ప్రీవియస్ టైమ్స్ కూడా వచ్చాను. మష్రూమ్ సంబంధించి స్టార్టర్ తీసుకున్నా, చాలా బాగుంది అది స్టార్టర్. ఇప్పుడు కొత్తగా హాంకాంగ్ చికెన్ ట్రై చేశాను, ఇది బాగుంది. చికెన్ ఐటెం కూడా బాగుంది. కోల్డ్ కాఫీ కొంచెం అటు ఇటుగా ఉంది, అంతగా లేదు, అనుకున్నంత బాగాలేదు. సర్వీస్ కూడా బాగుంది. మెయిన్ ఏంటంటే అసలు ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ చక్కగా వచ్చి రిలాక్స్గా చక్కగా ఎంజాయ్ చేసే ప్లేస్ మాత్రం ఇది. అది మాత్రం పక్కా. చాలా క్లాస్గా ఉంది ఎన్విరాన్మెంట్. నాకైతే చాలా బాగా నచ్చింది. చెప్పా కదా, ఎప్పుడు రెస్టారెంట్స్ అవి రూమ్స్ అవి ఎప్పుడైతే ఓపెన్ చేయాలనుకుంటున్నారో, ఆల్కహాల్ సర్వీస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో అప్పుడు మళ్ళీ వచ్చి నేను బ్లాగ్ తీయాలనుకుంటున్నాను. చూద్దాం, అయితే అయితే అయింది, అయితే లేకపోతే లేదు. నేను ఇది 3rd టైమో 4th టైమో రావడం, అందుకనే నేను వ్లాగ్కి ఎలా ఉంటుందని చూసుకుని నేను ఆగాను అనమాట. ఈరోజు కుదిరింది అనుకోకుండా. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు చాలా మందికి తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ 20 years బ్యాక్ లోటస్ రెస్టారెంట్ అని ఉండేది. ఇదే లోటస్ రెస్టారెంట్, చాలా పెద్ద రెస్టారెంట్. ఐ థింక్ 2004, 5, 6 ఆ టైం. చాలా మంది ఈ వ్లాగ్స్ చూస్తున్న చాలా మంది పిల్లలు ఎవరైతే కుర్రోళ్ళు ఉన్నారో అప్పుడు పుట్టారో లేదు తెలియదు. ఇంటర్ చదివేవాళ్ళు, బీటెక్ చదివేవాళ్ళు ఉన్నారో లేదు తెలియదు. నాకు అప్పుడు 10 ఏళ్ళు, 9 ఏళ్ళు, 10 ఏళ్ళు ఉంటాయో మేబీ, ఐ థింక్. ఎంత పెద్ద రెస్టారెంట్ అంటే, ఆ బిల్డింగ్ ఏదైతే ఇందాక కార్నర్ చూపించానో ఆ బిల్డింగ్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ దాకా ఉండేది, ఆ చివరి దాకా ఉండేది, ఆ స్క్రీన్ దాకా. మనకి ఇలాగా ఒక వే ఉండేది, అంటే ఒక ఎక్వేరియం టైప్ లో ఉండేది. ఆ ఎక్వేరియం లో వాటర్ ఫ్లో అవుతా ఉండేది. బ్లూ కలర్ టైల్స్ అనుకుంటా ఆ ఎక్వేరియం చుట్టూ ఉండేది గట్టులాగా. దాంట్లో టోటాయిస్, ఫిషెస్ ఇవన్నీ కూడా ఫ్లో అవుతూ ఉండేవి. అప్పట్లోనే విజయవాడ అనేది అప్పట్లో సిటీయే, కానీ అంత పెద్ద డెవలప్డ్ సిటీ కాదు అది. అలాంటి టైంలోనే వచ్చింది ఈ రెస్టారెంట్. విజయవాడ అవుట్స్కట్ ప్రకాశం బ్యారేజ్ రూపురాకలు మార్చింది అది. మరి ఆ ఫుడ్కి, ఆ ఎన్విరాన్మెంట్కి జనాలు రెడీ ఉన్నారో లేదో తెలియలేదు కానీ మరి ఎక్కువ కాలం నిలబడలా. అది ఫ్యూ ఇయర్స్కే క్లోజ్ చేసేసారు. అది కనుక అలా కంటిన్యూ అయ్యి ఉంటే అసలు ఇది ఎక్కడికో వెళ్ళిపోయేది. సో ఇప్పుడు మనం మనకి అమరావతి క్యాపిటల్ వచ్చింది. ఆ క్యాపిటల్ దగ్గరే మంది కూడా చాలా డెవలప్ అవుతుంది. మెట్రో శాంక్షన్స్ కూడా అయినాయి. సో మంది కూడా చాలా డెవలప్ చేస్తున్నారు. విజయవాడ కూడా మంచిగా గుర్తింపు పొందింది కాబట్టి మంచి డెవలప్మెంట్స్ అనేది వస్తున్నాయి. పబ్ కల్చర్స్ వస్తున్నాయి, రకరకాల కల్చర్స్ అనేది వస్తున్నాయి మనకి. గో కార్టింగ్ అని, ఇలా స్పోర్ట్స్ సంబంధించి కానీ, అండ్ ఈవెంట్స్ కానీ, ఇలాగా పబ్ కల్చర్ కానీ ఇలా చాలా మారినాయి విజయవాడలో కూడా.
సో అందరూ కూడా చాలా వరకు బ్రాడ్ మైండ్ పీపుల్ అయ్యారు. డెఫినెట్ గా ఇలాంటివి ఇంకా ఇంకా రావాలి. మనకి ఇక్కడ అవర్ ప్లేస్ అని ఒకటి ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. అవి కొంచెం అవుట్స్కట్స్ లో ఉండేసరికి ఉంటాయి కదా, అది కనుక సిటీ మధ్యలో అంత ప్లేస్ ఉంటే గనక అది కూడా చాలా బాగుంటుంది అసలు. ఒకసారి అవర్ ప్లేస్ బ్లాగ్ కూడా చేయాలని ఉంది, అది కూడా ఒకసారి ట్రై చేద్దాం. కాకపోతే అది ఎక్కువ చీకటి ఉంటది, చూద్దాం. ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ఒకసారి జామింగ్ ఈవెంట్ కూడా జరిగిందంట. ప్లేస్ మరీ పెద్దది కాదు, మీడియం ప్లేస్, బట్ లిమిటెడ్ పీపులే అఫోర్డబుల్ అనమాట దీనికి. కానీ చాలా బాగుంది. విజయవాడ ఎవరైనా ఉంటే డెఫినెట్ గా ఒకసారి విజిట్ చేయండి. ఈవినింగ్ టైమ్స్ పర్టికులర్ గా 6 నుంచి ఓపెన్ అయి ఉంటుంది. చాలా బాగుంది నాకైతే, నేను రెగ్యులర్ గా వస్తూనే ఉంటా. అండ్ ఇంకోటి ఏంటంటే, మనది ప్రకాశం బ్యారేజ్ వ్లాగ్ కూడా చేశాము, అది ఇక్కడే. నేను ఒకసారి చెప్పాను కూడా మీకు, ఆ వ్లాగ్ లో చెప్పాను లేదు, చేపలు అన్ని అమ్ముతున్నారని చెప్పి చూపించాను. అది పక్కనే స్పాట్, దానికి అనుకునే ఉంటుంది ఇది. స్విమ్మింగ్ చేసే ఏరియా అని చెప్పించాను కదా, నేను కూడా చేపల మార్కెట్ అని చూపించాను, అది పక్కనే అన్నమాట ఇది. సండేస్ అయితే అసలు చేపల మార్కెట్ అసలు చాలా హడావుడి ఉంటుంది. ఎదురుగానే శివలింగం కూడా కృష్ణానది దగ్గర శివలింగం అనేది ఉండేది ఇక్కడే. విజయవాడలో చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఆ వీడియోస్ తీసి పెడుతూ ఉంటారు. పక్కనే వీళ్ళు గనక బోటింగ్ లాంచ్ అనేది గనక స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అవ్వాలనే కోరుకుందాం, అన్ని చక్కగా అంత డెవలప్ అయితే అంత మంచిది. మనకు కూడా హైదరాబాద్, బెంగళూరు ఇలా రకరకాల ఊర్లు వెళ్ళి చిల్ అవ్వాల్సిన అవసరం ఉండదు. మనది చాలా వరకు డెవలప్ అయింది, ఇంకా డెవలప్ అవుతుంది. గాయస్ 7 అయింది టైము, చూసారుగా లైట్స్ అన్ని ఆన్ చేశారు. ఎక్కువసేపు ఉన్నాను, అందుకే నేను నైట్ వ్యూ కూడా చూపిద్దామని ఒకసారి చూపిస్తాను, చూడండి. సో ఇది మనకి ఎంట్రీ వస్తుంది, చూసారా లైటింగ్. ఇదంతా రెస్టారెంట్, స్మాల్ రెస్టారెంట్స్ పెట్టారు కదా, ఇటువైపు ఒకటి, ఆ సైడ్ ఒక రెస్టారెంట్, ఇలా ఉంటుంది అనమాట. సో ఇంకా లైటింగ్స్ ఆన్ చేయలేదు పూర్తిగా, బట్ ఒక సైడ్ వరకు ఆన్ చేశారు, కొంచెం వరకు. సో ఇలా ఉంటుంది అన్నమాట. సో గైస్, నైట్ టైం వ్యూ కూడా చూశారు కదా, ఎలా ఉందో కింద కమెంట్ చేయండి. అండ్ ఈ ప్లేస్ ఎవరికైతే నచ్చింది, ఎవరికి నచ్చలేదు, ఒక్కసారైనా ఈ ప్లేస్ విజిట్ చేసిన వాళ్ళు కూడా ఎలా ఉందనేది మీ రివ్యూ కింద కమెంట్ చేయండి. చెప్పాను కదా, మనది ఏది పెయిడ్ ప్రమోషన్ కాదు, అన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తూ మన ఒరిజినల్ గా రివ్యూస్ ఇస్తున్నాం. బట్ కొలాబరేషన్స్ కూడా మనం స్టార్ట్ చేసాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిఎం చేయండి, కొలాబరేట్ చేద్దాం డెఫినెట్ గా. సో ఈ రోజు వ్లాగ్ అయితే కంప్లీట్ అయింది. సో చూసారు కదా, డీటెయిల్ గా ఇచ్చాము ఈ వ్లాగ్ అనేది. అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో కలుద్దాం. సో అంతవరకు ప్లీజ్ వాచ్ అండ్ like my video and subscribe my channel, Sudarshan Rooms. Thank you guys and see you in next vlog.